విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో సార్, నమస్కారం అండి. మనం చూసుకున్నట్టయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి గుండు సున్నా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎందుకోసం వివక్షత చూపిస్తా ఉన్నారు మరి కేంద్రం నుంచి? అంటే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి పార్టీలకి కొంచెం ఎక్కువగానే వస్తాయి వాస్తవంగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అందరితో పాటు వచ్చి సామాన్యంగా వస్తాయి. ఈ కొంచెం ఎక్కువ బడ్జెట్ కావాలి అంటే కేంద్ర సహకారం కావాలి. అసలు మన తెలంగాణకి బడ్జెట్ రాలేని పరిస్థితి చూసాం. మరి ఎందుకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందువల్లే మనకు బడ్జెట్ ఇవ్వలేకపోయారంటారా? ఖచ్చితంగా బడ్జెట్ మాత్రం బాగుందండి. వాస్తవంగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పేద వర్గాలకి మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదో కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్ జరుగుతున్నటువంటి రాష్ట్రాలకి కొద్దిగా ఏమో ఎక్కువ ఇచ్చారని చెప్పి అనుకుంటున్నాం. అందరికీ సమానమే. మన తెలంగాణ నుంచి కాంగ్రెస్ నుండి 8 మంది ఎంపీలు, బీజేపీ నుండి 8 మంది ఎంపీలు, వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? మరి కేంద్రం నుంచి డబ్బులు తీసుకురాకుండా అసలు మరి రాష్ట్రానికి ఎంపీలు అయ్యి ఉండి ఎందుకు? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇక్కడ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అగెన్స్ట్ గా పోతుంది. అసలు మన రాకపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అనుకూలంగా ఉంటే ఓ రకంగా ఉంటదండి. ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు మోడీ పేరు లేకుండా, బీజేపీ పేరు లేకుండా కాంగ్రెస్ పేరు వాడుకుంటే ఇవ్వరు. ఇప్పుడు పథకాలని రాకుండా ఆపుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని నేనంటాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏ పథకమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాన్ని వాళ్ళు ఇందిరమ్మ పథకం చేసేసుకుని కాంగ్రెస్ పథకాల కింద మార్చేసుకుని పెడుతుంటే ఎందుకు బడ్జెట్ లో కేటాయిస్తారు? ఇప్పుడు అనుకూలంగా ఉండాలా, స్నేహంగా ఉండాలి, తెచ్చుకోవాలా. ఇప్పుడు పెద్దన్నని సంబోధించడం కాదు, పెద్దన్నలా భావిస్తే వస్తాయి. మొన్న బండి సంజయ్ గారు కూడా వ్యాఖ్యానించడం పిఎం ఆవాస్ యోజన కింద ఈ ఇండ్ల పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి, మరి వీళ్ళేమో ఇందిరమ్మ పథకంతో ఇందిరమ్మ రాజ్యాంగంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఈ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దీని మీద ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిందంట. నేను ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంచెం పేరునివ్వాలి. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టేటువంటి పనులు ఏమున్నా సరే దానికి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టుకోవాలి. వీళ్ళ పేరుతో పాటు వాళ్ళ పేరు కూడా పెట్టుకోవాలి. అప్పుడే నిధులు వస్తాయి. తెలియదే ఉంది. భగవంతుడు కూడా మనం భగవంతుడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? కోరికలు తీర్చుకోవడానికి. మరి అవతల కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు మీ ప్రవర్తన ఎలా ఉండాలి? వెళ్ళి అడిగి అన్నగారిలాగా భావించినప్పుడు అన్నగారిలాగా అడిగి తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా తప్పు చేసి ఏమో లేదు గుండు సున్నా ఇచ్చారంటే అది బీజేపీ ప్రభుత్వం తప్పు కాదు, ఇక్కడ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. మరి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. మన తెలంగాణ నుంచి కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నట్టు? మరి ఏం చేస్తున్నట్టు చెప్తున్నారుగా. ఇప్పుడు బండి సంజయ్ గారు మొన్న ఏమన్నాడు? ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టుకోవడం కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చినప్పుడు నువ్వెలా పెట్టుకుంటావు? ఇందిరమ్మ ఇళ్ళకి కూడా ఫండింగ్ రాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కేంద్ర ప్రభుత్వంకి పేరు వచ్చేలా పెడితే నువ్వు వస్తాయి పథకాలు. రాకండిగా నిర్మమోటంగా మీడియా సమావేశంలో చెప్పేశాడు కదా. ఎందుకంటే సాక్ష్యం ఏం కావాలి? మరి పార్టీలలో ఈగోకపోతే మరి రాష్ట్రంలో అభివృద్ధి జరిగేది ఇలా సార్. మరి అభివృద్ధి బాటలో ఎలా జరుగుతుంది? ఇలాగే కుంటుపడిపోద్ది. నేను మోనార్క్ని నువ్వు ఎలా అయితే ఫస్ట్ గెలిచినప్పుడు ఎలా అయితే అనుకూలంగా మా అన్న లాంటి వాడు వచ్చాడు మా అన్న అని ఎలా అనుకుంటున్నావు అలాగే చేయాలి. ఇగోలకు పోకూడదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అందరూ ముఖ్యమంత్రులే, ఒకటి సలహా ఒకటి పనిచేయదు. నేను వాస్తవం మాట్లాడుతున్నాడు అనిపిస్తుందా? లేకపోతే నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, నాకు అవసరమే లేదు, నేను ఆంధ్ర వాడిని. తర్వాత చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎలా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు పెట్టుకుని వీళ్లే ప్రభుత్వ పథకాలు రాకుండా చేసుకుంటున్నారు, కేంద్ర గ్రాంట్లు రాకుండా చేసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. అంటే మనం మొన్న చూసుకున్నట్టయితే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. మరి మన తెలంగాణకైతే గుండు సున్నా చూపెట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. మరి ఎందుకోసం ఇలా మనల్ని వివక్షత చూపిస్తా ఉన్నారు? 1 రూపాయి కూడా ఇవ్వకుండా. అంటే తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు చూపించారు? గుండు సున్నా బడ్జెట్ విషయంలో నిర్మలా సీతారామన్ మేడం గారు మన తెలంగాణ రాష్ట్రానికే గుండు సున్నా ఎందుకు చూపించారు అంటే సీఎం లో చలాకితనం లేకపోతే సత్తా లేకపోతే మరి కాంగ్రెస్ లో 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ చేతుల కింద ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత మరి బీజేపీలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి, వాళ్ళ చేతుల కింద కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కలిసి మరి మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం అయినటువంటి మన రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురాకపోతే మరి ఎంతవరకు రాష్ట్రాన్ని నడిపిస్తారు? ఎంతవరకు ఖర్చుల్ని నెగ్గుతారు? ఎంతవరకు ఖర్చుల్ని గెటన్ చేసుకొని వస్తారు? ఇలా చల్లగా చప్పగా ఎన్నాళ్ళని రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. తెలంగాణ నుంచి బీజేపీ నుండి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలంగాణకి బడ్జెట్ ఎందుకు తీసుకురావట్లేదు అంటారు? అదే నేను అడుగుతున్నా. మరి ముఖ్యమంత్రి దగ్గర ఏముంది?
ముఖ్యమంత్రి దగ్గర ఏమన్నా మరి తీసుకురాలేని తనం ఉందా? మరి దావోస్ నుంచి పెట్టుబడులను పట్టుకొచ్చారు, మరి వేరే దేశం నుంచి రాష్ట్రం నుంచి పెట్టుబడులను పట్టుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నిర్మలా సీతారామన్ మేడం దగ్గర నుంచి మరి బడ్జెట్ ఎందుకంటే తేలేకపోయారు. ఇది ఒకటి ఫస్ట్ చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి కూడా 1 year అబౌవ్ అయిపోయింది. ఈ 1 year అబౌవ్ నుంచి కూడా సరైన ఉద్యోగాలు లేవు యువతకి. చదువుకొని ఉన్న యువత ఏజ్ బార్ అయిపోతున్నారు కానీ మరి ఇంతవరకు వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు. రైల్వేలో ఏం పట్టాయో తెలియదు, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం పట్టాయో తెలియదు. 50,000కి పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, మరి మీరేమో ఉద్యోగాలు లేవంటా ఉన్నారు. మరి దీన్ని నాకైతే ఏమంత కనపడలేదు ప్రస్తుతానికి. 50,000 ఉద్యోగాలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంతవరకు ఎందుకని ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ వీళ్ళకి పడలేదు. మరి కానిస్టేబుల్స్ పడ్డాయేమో నాకు తెలియదు. ఎస్ఐ, సిఐలు ఆ పైన అధికారులు పోస్టులు అయితే పడలేదు. మరి ఎందుకని? పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉండాలి మేము అని కొంతమంది యువత ఉంటారు, లేదు రైల్వేలోనే ఉండాలి మేము అని కొంతమంది ఉంటారు, గ్రూప్ 1, గ్రూప్ 2లలోనే ఉండాలి మేము అని కొంతమంది ఉంటారు, కొంతమంది సెక్రటేరియట్ ఏజీ ఆఫీసులలో ఉండాలని కొంతమంది ఉంటారు. వీళ్ళందరూ ఇలా ఉన్నటువంటి యువతకి మరి ఉద్యోగాలు మరి సమాధానాలు ఏమి ఇచ్చారనేది కూడా కొంచెం క్లారిటీ లేదు ఫస్ట్.